హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకోణం. నేను మీ ప్రసాద్. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి షాక్ ఇచ్చిన కోర్టు, టెన్షన్లో జగన్. విషయం ఏంటి అంటే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలా అనేదానికంటే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటే చాలామంది తెలుసుదేమో, కానీ అసలు పేరు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అతను ఏదైతే ఈ మద్యం స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా దీనికి సంబంధించిన చిట్ట, ఈ అవినీతికి సంబంధించిన చిట్ట ఎంత ఏంటి అనేది తోడుతూ ఉన్నారు. ఇంకా తవ్వవలసింది చాలా ఉంది. ఈ నేపథ్యంలో మరి సదరు సిఐడి అధికారులు ఏం చేశారు అంటే కోర్టుకి, ఏసీబీ కోర్టుకి పిటిషన్ వేశారు. మాకు పోలీస్ కస్టడీకి కావాలి. సాధారణంగా ఎవరైనా సరే ముద్దాయి అంటే అదేనండి, రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తిని మరి ఎవరైనా సరే పోలీస్ కస్టడీకి కావాలి అని అంటే కోర్టుకు వెళ్ళినప్పుడు వారం రోజులు కావాలి, 10 రోజులు కావాలని అడుగుతారు. సర్వసహజమే అది. కానీ కోర్టు ఏ విధంగా ఇస్తుందంటే ఒక 2 రోజులు 3 రోజులు మహా అయితే ఇచ్చేది. కానీ ఈ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి మాత్రం వారం రోజులు ఇచ్చింది పోలీస్ కస్టడీకి. సో వారం రోజులు ఇచ్చింది అంటే వాళ్ళ క్వశ్చనేర్ ఎంత ఉంది, ఏ ప్రశ్నలు అడగాలి అని చెప్పేసి ఏ విధంగా సమాధానాలు రాబట్టాలి అనేది కూడా వాళ్ళు తయారు చేసుకున్నారంటే అది వారం రోజులు పడుతుంది. అంటే ఇది చాలా గట్టిగానే ఉండబోతున్నట్లుగా సమాచారం. దీనికి తగినట్లుగా ఇంకొక బోనస్ విషయం ఏంటి అంటే ఈ కేసిరెడ్డి విషయంలో ఆయన పిఏ అయినటువంటి దిలీప్, ఆయన ఏం చేశాడు, ఇది ఏదో పెద్ద కొంపల ముంచే వ్యవహారం ఏది అని చెప్పేసి ఆయన విదేశాలకు పారిపోవాలని స్కెచ్ చేసుకున్నాడు. విదేశాలు అంటే కదా దుబాయ్, వీళ్ళందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే దుబాయే. మరి అదేంటో కానీ ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా దుబాయ్ నుంచే వచ్చాడు అని చెప్పేసి అలా వచ్చినప్పుడే ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు, లేదా గోవా నుంచి వచ్చాడు, అలా రకరకాలుగా వచ్చినాయి. సో దుబాయ్కే డబ్బులు తరలించారు అనేది కూడా గతంలో మరి చెప్పారు. సో ఈ విధంగా ఇప్పుడు ఈ కేసిరెడ్డి పిఏ అయినటువంటి దిలీప్, ఈయన చెన్నై టు దుబాయ్ వెళ్ళటానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారట. సో చెన్నై ఎయిర్పోర్ట్లో ఇక్కడ పక్కాగా ఇన్ఫర్మేషన్ సేకరించి సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఒకవేళ ఏదైనా కొంచెం అటు ఇటు జరుగుంటే అంతే, ఎస్కేపే, దుబాయ్ వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకేం జరిగింది ఏమో. ఇప్పుడు ఈ దిలీప్ అనేవాడు సిఐడి అధికారుల దగ్గర ఉండటం వలన ఇప్పుడు మరింత ఇన్ఫర్మేషన్ రాబడటానికి అవకాశం ఉంది. సో ఇక పక్కాగా ఇటు దిలీప్ నోరు తెరిచినా, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి నోరు తెరిచినా ఇప్పుడు ఆ యొక్క మద్యానికి సంబంధించిన చిట్టా అంతా కూడా బయటకు రాబోతుంది. సో ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా టెన్షన్ పడతారా పడరా? ఏముందిలే, ఎన్నో ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా, మనకి కేసులు ఏమైనా కొత్త, లేకపోతే ఇలాంటి ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఎవరేం చేయలేరు అనే ఉద్దేశాలు ఉంటారంటారా? ఖచ్చితంగా ఈ మద్యం స్కామ్ అనేది ఆషామాషి వ్యవహారం కాదుగా. మీరు ఏ కేసు అన్నా తీసుకోండి, ఈ మద్యం స్కాముల వ్యవహారం మాత్రం చాలా సీరియస్గానే ఉంటుంది. కోర్స్ దీనిలోకి ఈడీ ఎంటర్ అవుతాయి. కానీ ఇక్కడ అదే విచిత్రమైన విషయం, జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఈ కేసిరెడ్డికి సంబంధించిన ఈ మద్యం స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఈడీ అయితే ఇంకా ఎంటర్ అవ్వలా. మరి ఏమైనా ఎంటర్ అవుతుందా? ఎంటర్ అయితే దాని రూపురేఖలన్నీ కూడా మారిపోతాయి. ఎందుకంటే మనం గతంలో చూసాం, ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 100 కోట్ల కుంభకోణం అని చెప్పేసి సిసోడియా, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి సిసోడియా కావచ్చు, సీఎంగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, అలా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. అఫ్కోర్స్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత కూడా ఆ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లోనే అరెస్ట్ అయ్యారు. సో అంతమంది ప్రముఖులు, పైగా అత్యున్నత స్థాయిలో అటు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న వారిని సైతం కూడా వదలకుండా అరెస్ట్ చేశారు అని అంటే మద్యం స్కామ్లో అటువంటి పరిస్థితులు ఉంటాయి. అది కూడా ఒకసారి ఈడీ ఎంటర్ అయిందంటే దాంట్లో తిరుగుండదు. మరి ఆ పరిస్థితులు ఉంటే ఇప్పుడు ఈడీ మాత్రం ఎంటర్ అవుతుందా ఎంటర్ అవ్వదా అనేది ఇక్కడ సందిగ్ధంగా ఉంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ముఖ్యమంత్రి కాదు కదా, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా సరే అంత దాకా వస్తుందా ఈ మద్యం స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో? లేదు, ఆ మిథున్ రెడ్డి, ఈ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, లేకపోతే ఆ దిలీప్, వీళ్ళ వరకే ఉంటుందంటారా? అఫ్కోర్స్ విజయసాయి రెడ్డి కూడా ఉన్నారనుకోండి, ఆయన కొంచెం అప్రూవర్గా మారాడు కాబట్టి ఇదంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. ఏదో తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా. సో ఇప్పుడు ఆ తీగలాగితే దాంట్లో మరి ఆ డొంక తాడేపల్లి దాకా ఉందా? తాడేపల్లి కదులుతుందా? మరి ఒకవేళ జరిగితే ఏంటి పరిస్థితి? సో అందుగురించే మరి జగన్మోహన్ రెడ్డి గారు టెన్షన్ పడుతున్నారు అన్నట్లుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన అంశం మాత్రం అంత ఆషామాషిగా తెలిసే వ్యవహారం కాదు. ఎందుకంటే ఇది 1 కాదు 2 కాదు, ఎంతోమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఐఏఎస్ అధికారి ఆయన వాసుదేవరెడ్డి, ఆయన కూడా మరి దీనికి సంబంధించిన దాంట్లో ఉన్నాడు కదా. రైల్వే శాఖలో ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే ఆయన ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్లోకి వచ్చేసి ఇరుక్కుపోయిన తర్వాత చివరికి ఆ సత్యప్రసాద్ అనే వ్యక్తి, ఆయనకి ఐఏఎస్
ఇస్తాము, ఆ హోదా ఇస్తాం అనేసరికి పాపం ఆయన ఇరుక్కుపోయాడు. ఇలా ఒకరు కాదు, రెండు కాదు, అధికారులు, రాజకీయ నాయకులు అందరూ ఒకరి తర్వాత ఒకరు ఇరుక్కుపోయారు. మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది? సో ఇక్కడ ఏంటి అంటే, ఒకవేళ మద్యం స్కామ్కి సంబంధించిన వ్యవహారం కనుక పక్కా సాక్ష్యాధారాలతో నిరూపించగలిగితే అది వైసీపీకి తీవ్రమైన నష్టం చేకూరుతుంది. ఖచ్చితంగా నాకు తెలిసైతే ఏదైతే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు చూసారా, బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 111 అది వర్తించినా ఆశ్చర్యపడనవసరం. అది గనక వర్తించిందా ఇక దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉండబోతాయి అంటే అంత తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఇట్లాగే ఉంటుంది, పక్కా ప్రణాళికతో రచించిందే కదా ఈ మద్యం స్కామ్కి సంబంధించి. లేకపోతే ఇన్ని దశాబ్దాలుగా ఈ మద్యానికి సంబంధించి ఎన్ని ప్రభుత్వాలు మారినాయి, ఈ బ్రాండ్లు దొరికి ఎవరు వెళ్ళలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా వచ్చింది. అంతెందుకు అన్నగారు ఎన్టీ రామారావు గారు ఆయన కూడా మద్యపాన నిషేధం అన్నాడు, చిత్తశుద్ధితో చేశారు. అఫ్కోర్స్ అక్రమ రవాణాలు జరిగినాయి, అది వేరే విషయం. కానీ ఇక్కడ ప్రభుత్వమే అమ్ముతుందని చెప్పేసి అని ఈ నాసి రకాల మద్యాలు తీసుకొచ్చేసి వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకొని ఆర్థికంగా వాళ్ళని చితికేలాగా చేసి అన్ని విధాల చివరికి వాళ్ళు మద్యం తాగుదాంరా నాయన అంటే కూడా అదే పెద్ద నరకంలాగా చూపించేసిన పరిస్థితి. సో ఈ విధంగా మళ్ళీ ధరలు అదేమిటి అంటే వాళ్ళు మానిపించడానికి నేను షాక్ కొట్టేలాగా ధరలు పెంచుతున్నానని చెప్పి దాన్ని సమర్థించుకునే ప్రయత్నం. వీళ్ళు అసలు ధరలు పెంచుకుంది ఎందుకురా నాయన అంటే, ఇదిగో ఒకటి ప్రభుత్వానికి ఆదాయం రావాలి, రెండు పార్టీకి ఆదాయం రావాలంట. మొన్నే కదా చెప్పారు ఆ స్టేట్మెంటు. పార్టీకి ఆదాయం రావడం ఏంటి అంటే, పార్టీని మద్యంతో ప్రజల ప్రాణాలతో ఆడుకున్న డబ్బుతో పార్టీని నిర్మించాలనుకుంటున్నారా? అలా నిర్మిస్తే అది పార్టీ అవుతుందా? ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి ఆ రకంగా వాళ్ళని గొల్లగొల్ల చేసి ఆర్థికంగా కూడా చివరికి దాంతో మనం పార్టీ ఫండ్ని పార్టీకి డైవర్ట్ చేసుకుందాం అనుకుంటారా? ఇదేనా పరిస్థితి? అందుకేనా మా జగనన్న అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటే, అలాగే జగన్మోహన్ రెడ్డి గారే మీ జగనన్న అంటావు. అదేమిటి అంటే మీ అన్న, మీ మామ, అది ఇది అని చెప్పేసి అని జనాలందరికీ చక్కగా ఈ మద్యానికి సంబంధించిన దాంట్లో మరి ఈ విధంగా పార్టీని నిర్మించాలి అని అనుకుంటే ఆ స్కాములు చేసి అంతకంటే దౌర్భాగ్యమే. మామూలుగా ఎవరికి వాళ్ళకి ఏ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు, ఫండర్స్, ఆ బిజినెస్ మ్యాగ్నెట్లు ఎంతో కొంత వాళ్ళకి డొనేషన్స్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లా చేసుకుంటారు. కానీ పార్టీ ఫండ్స్ అనేది ఈ మద్యంలో వచ్చిన వాటినో లేకపోతే ఇసుకకు సంబంధించిన దాంట్లో తోడేసో ఆ అవినీతి అంతా కూడా తీసుకెళ్ళి పార్టీ ఫండ్ కింద పెట్టేసుకుందాం అనుకుంటే చివరికి ఎన్నికలు ముందనుకుంటా ఎక్కడికక్కడ పార్టీ కార్యాలయాలు స్థలాలు ఆగిపోయి చేసేసి ఇల్లు నిర్మాణాలు చేపట్టేయటం ఆ పార్టీ ఆఫీస్కి సంబంధించి. అది ప్రభుత్వ సొమ్మ, అసలు లీగల్గా అవకాశం ఉందా లేదా ఏమి చూసుకోవాలి. అధికారం మన చేతిలో ఉంది, అప్పుడు చేసేసారు. తీరా కట్ చేస్తే ఇప్పుడు పార్టీ మారిన తర్వాత పార్టీ ఆఫీసుకు సంబంధించిన అవన్నీ కూడా ఇదైపోయింది. ఇట్లా ఉంటుంది అనమాట. సో మొత్తానికి ఈ యొక్క కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఇప్పుడు పోలీస్ కస్టడీకి వారం రోజులు అడగటం, వారం రోజులు ఇయటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇక దీనికి సంబంధించిన అంశాలు మరి ఎటువంటి ప్రశ్నలు అంటే దాదాపుగా ఈ వారం రోజులు సరిపడా ప్రశ్నోత్తరాలు తయారు చేశారట పోలీసులు, సిఐడి అధికారులు. ఇప్పుడు ఆయన నోరు తెరుస్తారా, తెరిచి ఏమి సమాధానం చెప్తారు? ఇప్పుడు ఇదంతా కూడా టెన్షనే. ఓ ప్రక్కన చూస్తే పిఎస్ఆర్ ఆంజనేయులు లోపల ఉన్నాడు, ఇటు పక్కన చూస్తే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన జైల్లో ఉన్నాడు, వీళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ అవినీతికి సంబంధించింది, స్కాములకు సంబంధించిన వ్యవహారాలతో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీకి సంబంధించిన దాంట్లో ఉన్నాడు, ఈ కాదంబరి తత్వానికి సంబంధించిన దాంట్లో, రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన దాంట్లో, ఈయన సూత్తేనేమో ఈ మద్యానికి సంబంధించిన దాంట్లో. మరి ఇవన్నీ కూడా ఒకేసారి ఉదాహరణ తర్వాత ఒకటి మీద పడుతూ ఉంటే టెన్షన్ పట్టక ఏముంటుంది? మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది, ఆయన ఎటువంటి సమాధానాలు చెబుతారనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏదైతే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన్ని మరి పోలీస్ కస్టడీకి అప్పచెప్పారు కదా వారం రోజుల్లో, మరి ఆ వారం రోజుల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాబోతుందా, నిజంగానే జగన్లో టెన్షన్ మొదలైంది అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం థ్యాంక్ యూ.